ఇంతకు ముందు కరోనా టైంలో సార్ అంటే మీరు అన్నట్టు ఆర్టిస్టులందరూ చాలా మంది ఖాళీగా ఉండడం ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఆ టైంలో కూడా మేము అప్పుడే స్టార్ట్ చేసాము కరోనా టైంలోని సరదాగా ఈ కరోనా గురించి ఆడియో వీడియోస్ చేయడం అట్లాగా అలా 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 అప్పటి నుంచే స్టార్ట్ చేసాం. అంటే ఇంత అవుతుందని నేను అనుకోలేదు. కానీ నేను చాలా తక్కువ, హరితే పాపం చాలా హుషారుగా చేస్తుంది. నేను అమ్మా వీడియో అంటే అనుకుంటాను, కానీ ఇప్పుడు ఏంటి చేస్తాం ఇంట్లో ఉన్న ప్రతి విషయాన్ని, అంటే అన్నిటినీ చెప్పకూడదు, కొన్ని విషయాలు మేము సరదా సరదా చేసుకునే విషయాలను అయితే జనాలకి ఆడియన్స్కి టెలికాస్ట్ చేస్తూ ఉంటాం. వెరీ హ్యాపీ, వాళ్ళు ఆనందంగా మాకు పెట్టే కామెంట్స్ కానీ అందరూ మంచిగానే కామెంట్స్ పెడతారు. ఎందుకంటే మేము చేసే వీడియోస్ అన్ని కూడా ఇంట్లో పండగలను పూజలను ఇవే ఉంటాయి ఎక్కువ. సార్ ఒకటే సీరియల్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ మీరు. యాక్చువల్గా మీకున్న నేమ్ ఫేమ్కి మీరు చాలా బిజీగా ఉండొచ్చు. అంటే యాక్చువల్గా డెసిషన్ అలా లేదమ్మా. ఇప్పుడు ఏంటంటే క్యారెక్టర్స్ ఉంటాయి. ఇంతకుముందు అంటే బిజీగా 4 సీరియల్స్ చేసేవాళ్ళం. నేను హరిత 4, నేను 4 డే అండ్ నైట్ వర్క్ చేస్తుండేవాళ్ళం. పిల్లలు కూడా కొంచెం కరెక్ట్గా గాడిలో పడే టైం మనం ఉండాలి అనేది ఒకటి తగ్గించుకున్నది. కొన్ని ఏంటంటే క్యారెక్టర్స్ మంచివి కావాలి. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాక కూడా మనం కొన్ని సెలెక్టెడ్గా వెళ్ళకపోతే బాగోదు. ఏదో చేసేసా అనేకంటే మంచి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుందని అలా వెళ్ళడంగా కొంచెం గ్యాప్, అంతేగాని గ్యాప్ ప్రతి ఒక్కరికి వస్తుంది. మనం ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడంలో కరెక్ట్గా చేసుకు వెళదాం అని అంతే. కానీ కుంకుమ పువ్వు టైంలో హరిత గారు జాకీ గారు ఆ సీరియల్ చేస్తున్నప్పుడు మీ ఇద్దరి కోసమే సీరియల్ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సీరియల్ కంటెంట్ కంటే కూడా యాక్చువల్ ఆఫ్ కోర్స్ ఆ సీరియల్ అప్పట్లో టాప్ లో ఉన్న రేటింగ్ లో ఉన్న సీరియల్, కానీ మీ ఇద్దరి కోసం చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఆ అవకాశం రాలేదా? మళ్ళీ అంటే నెక్స్ట్ ఇంకోటి నీ వల్ల అని వచ్చిందండి, సేమ్ మా టీవీలోని. అది పెద్ద క్లిక్ అవ్వలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ వస్తాయి ఇది, ఎందుకంటే మేము రన్నింగ్లోనే ఉన్నాం కాబట్టి ఏదో రోజు వస్తుంది. అన్ని ఇద్దరికి సరిపడే క్యారెక్టరైజేషన్స్ దొరకాలి డైరెక్టర్స్కి, కానీ కథలో ఉండాలి, ఉంటే చేయగలుగుతారు. అందుకని ఏంటంటే వస్తాయి, వెయిట్ చేస్తున్నాం మంచి దాని గురించి. అందులోని ఇప్పుడంటే ఈ వెబ్ సిరీస్ మూవీస్ అన్నీ కూడా బాగున్నాయి. నేనైతే 1-2 మూవీస్ చేస్తున్నాను ప్రెసెంట్. కిరణ్ అని, మీకు కేడిఎన్ నాగార్జున గారు సినిమా చేశాడు, తను కింగ్ క్వీన్ జాకీ అని ఒక మూవీ స్టార్ట్ చేశారు. అందులో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన కిరణ్. థ్యాంక్ యూ కిరణ్ గారు, నన్ను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం దొరికింది. ఎందుకంటే సీరియల్స్లో చూసి నేను సినిమాలు చేశాను, కానీ సీరియల్స్కి వచ్చాక మళ్ళీ అప్పుడప్పుడు చేస్తున్నాను. మళ్ళీ జాకీ గారు ఉంటే బాగుంటుంది అని తను పిలిపించి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి, మీరు ఏమీ చేయదు సార్, ఇలా నుంచి అలా ఉండి మీరు నేను చెప్పి నిజంగా చాలా బాగా చేయించుకున్నాడు ఆయన. అలాగే ఇప్పుడు యుఎస్ నుండి ఒక అబ్బాయి వచ్చి తనే డైరెక్ట్ చేసుకుని తనే హీరో చేస్తున్నాడు. అందులో ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. అందులో చిన్న విలన్ టచ్ ఉండే క్యారెక్టర్ కిరణ్ గారి సినిమాలో. ఇలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్ వస్తే వెబ్ కానీ మూవీ కానీ నేనేంటి మేము యాక్టర్స్ ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఏది వదలు. రైట్ సార్, కరెక్ట్గా చెప్తారు. యాక్చువల్గా మేము ఇందాక మాట్లాడుకున్నట్టు హరిత మేడం కుంకుమ పువ్వు అంటే బిఫోర్ మీరు అన్నట్టు మీ ఇద్దరు ఫస్ట్ చేసిన సీరియల్స్ కూడా చాలా ఉండుండొచ్చు, బట్ కుంకుమ పువ్వు ముద్దమందారం వీటిలో మేడం లుక్ డిఫరెంట్ గా చేంజ్, అంటే అప్పటితో పోలిస్తే కొంచెం అంటే ఒక మదర్ రోల్ గా కంప్లీట్ గా ఒక అమ్మ అంటే హరిత గారిని పెట్టుకుంటే బాగుంటుంది అనే ఇదికి వచ్చేసారు. సో ఆ నేమ్ ఫేమ్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా అంటే మేడం ఇంకా అమ్మ క్యారెక్టర్ లోనే చూడాలని అసలు అంత ఫేమ్ రావడానికి ఈ 2 సీరియల్స్ లో ఏది? క్యారెక్టరైజేషన్స్ అండి. ఇందులోని డైరెక్టర్స్ రైటర్స్ చేసే ఆ క్యారెక్టర్ గ్రాఫ్ ఉంటుంది చూసారా, ఎనీ యాక్టర్ ఉట్టిన పేరైతే మనం ఒక్కళ్ళది అని కాదు, మనం యాక్ట్ చేస్తూ వచ్చేది క్యారెక్టరైజేషన్, దాన్ని డిజైన్ చేసే విధానం ఉంటుంది. ఇప్పుడు ముద్దమందారం చూస్తే తను ప్రతి షాట్, కాల్ షాట్, చెవు షాట్, అని ప్రతిదీ ఆ ఎలివేషన్ ఉంటుంది, క్యారెక్టర్ ఎలివేట్ చేసే విధానం. దాంతో క్యారెక్టర్లో అంత పొటెన్షియాలిటీ ఉంటే డెఫినెట్గా బాగుంటుంది అన్నమాట. ఇందాక నేను అన్నది ఏంటంటే యూట్యూబ్ గురించి మాట్లాడినప్పుడు, యూట్యూబ్ ఛానల్స్ సెల్ఫ్గా సీరియల్ ఆర్టిస్టులు పెట్టుకున్న తర్వాత ఎవరైనా వచ్చి అంటే మీతో మాట్లాడాలి, మిమ్మల్ని బయటికి చూపించాలి అని చాలా మందికి ఉంటుంది, యాజ్ యాంకరింగ్ చేసే మాకైనా లేదంటే కొన్ని ఛానల్స్కైనా. మీరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవడం వల్ల ఎవరైనా వచ్చి అడిగితే మాకే ఓన్ యూట్యూబ్ ఛానల్స్ ఉండి మేమే 10 ప్రమోట్ చేస్తున్నప్పుడు బయట మాట్లాడడం మాకు ఇష్టం లేదని సందర్భాలు కూడా చాలా మంది చెప్పారు. సో మీరు ఎప్పుడైనా అంటే అది ఎప్పుడన్నా అంటే చాలా మంది ఛానల్ స్టార్ట్ చేస్తారు, రెగ్యులర్గా చెప్పిందే చెప్తే వాళ్ళకి బోరే ఆడియన్స్కి. ఇప్పుడు మాదేంటంటే మా ఆటోబయోగ్రఫీ చెప్పడానికి ఏం గొప్ప చరిత్రలు కాదు కదా, జస్ట్ ఒక 10 నిమిషాలు చెప్తే అయిపోతుంది. ఏముంది, మీరిద్దరు ఎలా కలిసారు, ఇద్దరు ఎలా ప్రేమించుకున్నారు, ఎలా పెళ్లి చేసుకున్నారు, ఇది ప్రతి ఛానల్ అడిగేది. మీరు ఏం చేస్తున్నారు,
ఇవే ఉంటాయి. మేము ఇంట్లో చేసే ప్రతిదీ ఆడియన్స్కి తెలుస్తుంది, అన్నీ తెలిసిపోతున్నప్పుడు కొత్తగా మనం ఏంటంటే సరే ఓకే మన వాళ్ళు అనే వాళ్ళకి మనం తెలుసున్న వాళ్ళకి చేద్దాం, ఏముంది ఇందులో తప్పే ఉంది, వాళ్ళు మన గురించి చెప్పాలనుకుంటున్నారని చెప్తాం, వాళ్ళకు కూడా ఎంత ఉపయోగం ఉంటుందని ఆలోచిస్తాం. రైట్. అది